హలో గైస్, వెల్కమ్ టు రింగో బ్లాగ్స్. సో ఇంత రోజు ఎందుకు రాలే అంటే మాట ఎగ్జామ్ ఉన్నాయి కదా గైస్. ఎగ్జామ్ అన్ని అంటే బ్లాగ్స్ వేయలే గైస్. అంతే చదువు ఉంటుంది, అంతే ఉంటుంది. ఈరోజు ఫ్రీ ఉన్నాం అందుకంటే తీసినాం గైస్. సో గైస్ ఇప్పుడు వచ్చేసిన మా ఫ్రెండ్ కాడ ఆడ వస్తుండంట, నీళ్ళు తాకుతుండు. ఇంత రోజు రాలే గైస్, సారీ. షార్ట్ వీడియో కేపోతేనే మంచిగా రీజ్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు బ్లాగ్ వేస్తుంది, ఏటే ఉంటాయి. ఏం లేదు, కాలి పిల్లలు వచ్చేసిండు. వీడు కూడా వాష్ ఇస్ బ్యాక్. ముందుకు వస్తే చాలే నీ తోడక తీస్తాడు. मतलब वो अलग ही लेवल का बंदा था. అంతే గైస్, ఆ గల్లీలో పోదాం గైస్. ఈ గల్లీలో అంతే గైస్. వేరే గల్లీలో వచ్చేసినాం మనం. ఇక్కడ కూడా ఈరోజు ఎగ్జామ్ ఉన్నది గైస్. ఎట్లా ఫీల్ రా చెప్పురా. అరే నెత్తిన ప్లేస్తుందా తెలుగు ఎగ్జామ్ అంటే గుర్రం పాడ్. ఏం చేద్దాం రా, తెలుగు అయితే రాసేసినాం కష్టపడి. ఇప్పుడు హిందీ ఉంది ఎట్లా ఇట్లా పెడుతుంది హిందీ అంటే. తెలుసుగా హిందీ అంటే ఎట్లా మనకి. అరే హిందీ రాయొచ్చు మంచిగా, కొంచెం ఇంగ్లీష్. అరే మ్యాథ్స్ ఎవరు రాస్తారు రా? మ్యాథ్స్ సార్ లేపుతాడు ఇట్లానే. ఎగ్జామ్ రాయాలి అనుకో మ్యాథ్స్ వేరే నీ పని. ఇప్పుడు 9th క్లాస్ పోతావు, ఇట్లానే లేపుతారు నీకు. రా హోంవర్క్ రాయాలి. मतलब वो अलग ही लेवल का बंदा था. ఇట్లాంటి 9th క్లాస్ 8th క్లాస్ కాలి. అరే నువ్వు ఎగ్జామ్ రాసినావు వారా ఫస్ట్ ఎగ్జామ్ రాసి చెప్పురా. అరే ఎగ్జామ్ రాలేరా. అరే నువ్వు 6th 7th నేర్చుకోలేరా? పైసలు ఇస్తానే పాస్ అవుతారా నేను. పైసలు ఏం రా, పైసలు ఉంటే ఏం కాదు. రాయాలరా. ఎట్లా చెప్పండి గాయస్. పైసా అంటే పైసా. ఈరోజు ఎవరు లేరు గాయస్. ఏడున్నాడు, నేనున్నా, అంతే. ఎవరు లేరు. కాలిపీలి డేంజర్ సీన్ గాయస్. ఒక అన్న గుడ్లు ఇచ్చిండు, మా ఇంటికి వచ్చి అన్నాడు గుడ్లు. అరే వీడియో తీస్తారా గుడ్లు కోసం కూడా? గుడ్లు తీసుకుంటూ మావాడు. జామకాయలు రా, అమ్మకాయలు ఉన్నాయి గాయస్. పోయి కంటే ఇవ్వండి. రాత్రి ఏం లేదు, అంతే గాయస్. గుడ్డు వచ్చేసిండు కాలిపీలి. ఇంటికి పోయి అక్కగా గుడ్డు తీసుకున్నాడు. కాకలంటే